హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజటి వీడియోలో స్టవ్తో పని లేకుండా అటుకులతో చక్కటి హెల్తీ రెసిపీని చెప్తాను. ఈ రెసిపీని చేసుకోవడానికి ముందుగా కాస్త లావుగా ఉండే అటుకులను తీసుకొని నీళ్ళతో ఒకసారి బాగా కడిగి పెట్టుకోవాలి. అటుకులను కడిగిన వెంటనే నీళ్ళను వార్చేసేయాలి. అటుకులను శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మీ ఇష్టానికి తగ్గట్టుగా, మీ రుచికి తగ్గట్టుగా పచ్చి కొబ్బరి తురుముని 3 లేక 4 టేబుల్ స్పూన్లు కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చి కొబ్బరి తురుముతో కలిపి అటుకులు బాగా నాని మెత్తబడతాయి. అటుకులు నానేలోపు మరొక బౌల్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. పచ్చిమిర్చి మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఆ తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసుకొని ఆ పైన సగం చెక్క నిమ్మరసం పిండుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పును వేసుకొని అన్నీ బాగా కలిసేట్టుగా చేత్తో కలుపుకోండి. పర్వాలేదండి, కొన్ని వంటల్లో చేతులు పెట్టకుండా మనం చేయలేము. శుభ్రంగా చేతులు కడిగేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టుగా చేత్తో నలపండి. అన్నీ బాగా కలిసిన తర్వాత ఇంతకుముందు మనం నానబెట్టుకున్న అటుకులను దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి నూనె లేకుండా వేయించిన ఒక 1/2 టీ స్పూన్ ఆవాలను, జీలకర్రని వేసుకుంటున్నానండి. జనరల్గా అయితే ఈ రెసిపీలో లాస్ట్లో పోపు పెడతారు. నేను పోపు పెట్టకూడదని, నూనె వాడొద్దని నేను ఇలా చేస్తున్నాను. మీకు నచ్చితే లాస్ట్లో నూనెతో తాలింపును వేసుకోండి. ఆ తర్వాత వేయించిన పల్లీలను వేసుకోండి. దీంట్లోకి ఇప్పుడు నేను మొలకెత్తిన గింజలు వేసుకుంటున్నానండి, పెసర్లు. మొలకలు హెల్త్కి మంచిదని వేసానండి. మీకు ఇంట్లో ఉంటే మీకు నచ్చితే వేసుకోండి, కంపల్సరీ ఏం కాదు. ఆ తర్వాత ఒక 1/4 టీ స్పూన్ షుగర్ వేసుకోండి, బాగుంటుంది షుగర్ వేసుకుంటే. ఇంకా అంతేనండి, అటుకులతో బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇంకా మనకు నచ్చితే పైనుండి దీనికి తురిమిన క్యారెట్, మళ్ళీ కొంచెం కొత్తిమీర, పచ్చి కొబ్బరి తురుమును వేసుకుంటే ఇంకా బాగుంటుంది. దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే 4ంటికి స్నాక్స్లాగా కానీ తీసుకోవచ్చండి. చాలా బాగుంటుంది, లైట్గా కూడా ఉంటుంది. ఈ రెసిపీని ఇంకా హెల్తీగా చేసుకోవడానికి దీంట్లో బాదాం, కాజు లాంటి డ్రై ఫ్రూట్స్, ఇంకా ఫ్రెష్ ఫ్రూట్స్ అన్నారంటే దానిమ్మ గింజలు, చిన్నగా కట్ చేసుకున్న యాపిల్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసుకునే ఈ రెసిపీని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో, మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ రెసిపీని ఇంకా టేస్టీగా చేసుకోవడానికి మనం అటుకులు నానబెట్టేప్పుడు పచ్చి కొబ్బరి తురుముతో కాకుండా కొబ్బరి కొట్టినప్పుడు వచ్చే కొబ్బరి నీళ్ళతో నానబెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి. అలా కొబ్బరి నీళ్ళతో నానబెట్టిన తర్వాత కావాలంటే మళ్ళీ తర్వాత పచ్చి కొబ్బరి తురుమును పైనుండి కలుపుకోవచ్చు. అలాగే అటుకులను తెల్లగా వద్దనుకునే వాళ్ళు ఒకవేళ మీరు తాలింపును వేసుకుంటే ఆ తాలింపులో కొద్దిగా పసుపును వేసుకొని ఆ తాలింపును ఇందులో కలుపుకుంటే ఎల్లోగా చాలా బాగా కనిపిస్తుందండి. మరి ఈ రెసిపీ నచ్చితే వెంటనే లైక్ బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. నా వీడియోని లాస్ట్ వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి. త్వరలోనే మరో రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అప్పటి వరకు సెలవు, బాయ్.